విద్యార్థులకు 3 ఎయిమ్స్ ఉండాలి, 3 టార్గెట్స్. నెంబర్ 1, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దగ్గరకు తీసుకుని ఒక రోజున మీ భుజం తట్టి చెప్పాలి, బేష్ మన ఇంటి పేరు నిలబెట్టావమ్మా, నువ్వు మన ఇంటి పేరు నిలబెట్టావురా అని చెప్పాలి మీ తల్లిదండ్రులు. అలాంటి విషయం చెప్పకుంటే అది వేస్ట్. రెండవది, మీరు చదివిన స్కూల్కి, మీరు చదివిన కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్ గా పిలువబడగలగాలి. అది మీ నెంబర్ 2 టార్గెట్ అవ్వాలి. ఆలోచించండి, మీ ప్రిన్సిపల్, మీరు చదివిన స్కూల్లోని ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ మీ ఇంటికి వచ్చి, అమ్మా నువ్వు మహత్తరమైన కార్యక్రమం చేశావు, నీ నుంచి ఒక మంచి సందేశం మా పిల్లలకందరికీ రావాలి, నువ్వు మా స్కూల్కి చీఫ్ గెస్ట్ గా రా అంటే మీ జన్మ ధన్యమైందన్నమాట. మూడవ విషయం నేను చెప్తుంటాను, ఆటోగ్రాఫ్లు తీసుకునే స్టేజ్ నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి మీరు ఎదగాలన్నమాట. ఈ 3 లక్షణాలు గనక మీరు పెట్టుకోగలిగితే మీ తల్లిదండ్రులు ఒకరోజు మిమ్మల్ని పిలిచి భుజం తట్టి కౌగలించుకొని, బేష్ మన ఇంటి పేరు నిలబెట్టావమ్మా అనాలి. మీ చదివిన స్కూల్ కి, కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్ళాలి. ఆటోగ్రాఫ్లు తీసుకునే స్టేజ్ నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి మీరు ఎదగాలి. అది అన్ని చేయాలంటే సత్ప్రవర్తన, భగవద్గీతలో చెప్పిన విషయాలను గనక మీరు ఆచరిస్తే ఈ 3 లక్ష్యాలు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాధించగలరని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాను.